2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమానికి అగ్రరాజ్యం అమెరికా అనేక దేశాలకు ఆహ్వానం పంపింది. భారత్కు సైతం ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ట్రంప్ పట్టాభిషేకానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సతీ సమేతంగా హాజరవుతూ ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదిక అయ్యింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు ఎందరో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతూ ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికలు జో బైడెన్ను అధికార పీఠంపై కూర్చోబెడితే ఎన్నికల వ్యవస్థని కూల్చే విఫల యత్నం ట్రంప్ చేశారు. ఆయన పిలుపు మేరకే ఆయన మద్దతుదారులు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్పై దాడి చేయడం అప్పట్లో ఆయనకు అది మాయని మచ్చగా మారిపోయింది. ఆ టైంలో తన నడవడికతో, అత్యుత్సాహంతో తన గొయ్యి తానే తవ్వుకునే పరిస్థితిని ట్రంప్ సృష్టించుకున్నాడు. అంతటితో అమెరికా చరిత్రలో ఆయన శకం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ 2024 నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ను రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఓడించి ఘన విజయం సాధించారు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ విజయ గర్వంతో అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండవసారి అధిరోహించబోతూ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు ఇంతకు మించిన పండుగ మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ట్రంప్ మళ్ళీ పోటీ అయినా చేయగలరా అన్న అనుమాన దశ నుంచి ఆయన 4 ఏళ్ల విరామం తర్వాత ఏకంగా మళ్ళీ ఆ పీఠాన్ని అధిరోహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ రాక అమెరికన్లను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తెలియదు, కానీ అక్కడి ఇండియన్లలో మాత్రం దడ మొదలైంది. అమెరికా అంటే భూతల స్వర్గం అనుకుని ఏదో రకంగా ఆ గడ్డ మీద కాలు పెట్టాలని ఆశపడే వారికి అది ఇక ముందు సాగని పనవుతుంది. ముఖ్యంగా H1BC వీసాదారులో ఎన్నికల ప్రచారం దగ్గర నుంచే ఇమిగ్రేషన్లో మార్పు తీసుకువస్తానని, వలసలను అరికడతానని చెబుతున్నారు ట్రంప్. మాట ఇచ్చిన ప్రకారమే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత వెంటనే ఇమిగ్రేషన్లో మార్పులు తీసుకురానున్నారని తెలుస్తుంది. దానికి తోడు ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా స్టీఫెన్ మిల్లర్ను నియమించారు. ఇతను కూడా ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు అవసరమని చెప్పారు. దీంతో వీసాదారులపై లిమిటేషన్స్ పెరుగుతాయని చెబుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపు ఇండియా వెళ్లిన H1BC వీసాదారులను తిరిగి వచ్చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఏ నిమిషంలో అయినా ఇమిగ్రేషన్ రూల్స్ మారిపోవచ్చని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఇదే కాకుండా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పెను మార్పులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన కార్యవర్గం ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బైడెన్ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక విధానపరమైన నిర్ణయాలు దీనిలో ఉండే ఛాన్స్ ఉంది. సరిహద్దులపై తీసుకునే నిర్ణయాలను ట్రంప్ సలహాదారులు స్టీఫెన్ మిల్లర్ ఇప్పటికే సెనేటర్లకు చెప్పేశారు. ఈ ఆర్డర్లలో అమెరికా మెక్సికో సరిహద్దులు కట్టడి చేయడం, ఫెడరల్ షెడ్యూల్ Fలో ఉద్యోగుల నిబంధనలు మార్చడం, స్కూల్ జెండర్ పాలసీలు, టీకాలపై నిర్ణయాలు లాంటివి ఉన్నాయి. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట చేస్తూ ఉంటారు. వేలాది మంది ప్రజానికం సాక్షిగా ఈ ఘట్టం జరిగేది. అయితే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార వేడుకలు అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపల జరుగుతున్నాయి. తీవ్రమైన మంచుతో పాటు రక్తం గడ్డగట్టే పరిస్థితులు ఉండటం వల్ల ప్రమాణ స్వీకారం అవుట్డోర్లో కాకుండా US క్యాపిటల్లోనే చేస్తున్నట్లు ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ పోస్ట్లో ట్వీట్ చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోయే రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున -11 డిగ్రీల సెల్సియస్ ఉంటాయని వాతావరణ అంచనా వేస్తున్నారు. అయినా చలిని లెక్క చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్కు చేరుకుంటున్నారు. అయితే గతంలో కూడా 1985 జనవరి 20న అమెరికాలో దేశ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఈ విధంగా రోటుండాలోనే జరిగింది. అప్పట్లో -14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరి రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టనున్న ట్రంప్ పరిపాలన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఆయన గత కాలపు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని పాలిస్తారా, లేక మరింత దూకుడుగా ముందుకు పోతారా అనేది ముందు చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.